Hello everyone. Welcome to Sakshi VIT AP University. సో ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సులు చేయాలి, ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సులు ఎంపిక చేసుకోవాలి, అలాగే ఏ కోర్స్ చేస్తే కెరీర్ ఎలా ఉంటుంది, ఇలాంటి సందేహాలన్నీ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే విఐటి యూనివర్సిటీ సంయుక్తంగా కలిసి ప్రముఖులతో ఈ వెబినార్ను నిర్వహిస్తున్నాం. సో ఇందులో మనకి స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. గెస్ట్ ఆఫ్ ఆనర్ Mr. Satish Chandra, Special Chief Secretary, Higher Education in AP, and another guest, Mr. V. Ramakrishna, Special Commissioner, Intermediate Education in AP. Alage speakers from University, Dr. Banerjee Chakka, Dean and Professor of Law at VIT AP University, Amaravati Campus in AP, and another guest, Dr. Usha Seshadri, Assistant Professor, Marketing at VIT AP University, Amaravati Campus in AP. గెస్ట్లందరికీ స్టూడెంట్స్ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి తరపు నుంచి విఐటి యూనివర్సిటీకి అలాగే మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ స్టూడెంట్స్, మీరు గెస్ట్లు వారి యొక్క సజెషన్స్ అలాగే వారి యొక్క ఒపీనియన్స్ అయిపోయిన తర్వాత మీరు మీ క్వశ్చన్స్ అడగటానికి ఛాన్స్ ఉంటుంది. సో ముందుగా సతీష్ చంద్ర గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. Good morning to all of you. Good morning, sir. It is a great opportunity for me to associate myself with this webinar conducted jointly by Sakshi Media and VIT Vellore Campus Amravati. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ వెబినార్ లో నన్ను. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, కొంచెం పెద్దగా మాట్లాడతారా సార్? ఓకే, వాయిస్ ఇస్ నాట్ కమింగ్. సో కొంచెం లోగా వినిపిస్తుంది. ఓకే. సో ఇది చాలా ఇట్స్ ఎ వెరీ గుడ్ టాపిక్. ఎందుకంటే ఈ స్టూడెంట్స్కి ఇది ఎప్పుడు కూడా ఈ విధంగా ఒక డౌట్ ఉంటుంది. నార్మల్లీ 10th క్లాస్ తర్వాత స్టూడెంట్స్ వాళ్ళు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. హ్యూమనిటీస్ కొంతమంది తీసుకుంటారు, సైన్స్ సబ్జెక్ట్స్, తర్వాత కామర్స్, ఇట్లాంటి బ్రాడ్గా గ్రూప్స్ ఉంటాయి. నా సైన్స్లో ఫర్దర్ బయాలజీ స్ట్రీమ్ ఒకటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ జనరల్గా ఒక స్ట్రీమ్ ఉంటుంది. ఆ తర్వాత ఈ ఇంటర్ అయిన తర్వాత నార్మలీ బయాలజీ స్టూడెంట్ దే వాంట్ టు బికమ్ డాక్టర్స్, మ్యాథమెటిక్స్ వాళ్ళు దే వాంట్ టు బికమ్ ఇంజనీర్స్. ఆల్ ఆఫ్ దెమ్ దేర్ ఇస్ ఏ మ్యాడ్ రష్ ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిట్ చేసుకోవాలని. అదేవిధంగా కామర్స్ స్టూడెంట్స్ అండ్ ఆర్ట్స్ దే థింక్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ like doing law or pursuing in their own subject in graduation. But my feeling is, even though you have taken subjects in the intermediate like commerce, science, arts, whatever, but you must have realized ఏది మీకు నచ్చింది, నిజంగా మీకు ఆ సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ జనరేట్ అయిందో లేదో. బయాలజీలో ఇంట్రెస్ట్ జనరేట్ కాకుండా ఉంటే ఆ సబ్జెక్ట్లో మళ్ళీ పర్సూ చేయడము, కొనసాగడము నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. ఏది మీకు మంచిది, ఏ సబ్జెక్ట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ని పర్సూ చేయాలా. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడగాలంటే అన్నిట్లో మంచి అవకాశాలు ఉన్నాయి కెరియర్ గ్రోత్. చూడండి, ఇంజనీరింగ్ చేసేవాళ్ళు కూడా చాలామంది పేరెంట్స్ ప్రెషర్తో ఏదో దాంతో ఇంజనీరింగ్లో చేరిపోతారు. కానీ అక్కడ చేరిన తర్వాత అక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, చదవలేకపోతున్నారు. సో ఏదో ఒక రకంగా డిగ్రీ సంపాదించుకొని ఏం చేస్తారు, లాభం లేదు. దాని బదులుగా వాళ్ళకి దీంట్లోనే ఇంట్రెస్ట్ ఉంటే
ఆర్ట్స్లో ఉండొచ్చు, పెయింటింగ్లో ఉండొచ్చు, లేకపోతే హిస్టరీలో ఉండొచ్చు, లాంగ్వేజ్లో ఉండొచ్చు, ఏదైనా నాకు ఇది ఇంట్రెస్టు, నా ఉద్దేశంలో అదే సబ్జెక్ట్ని ఎంపిక చేసుకోవాలి, అదే సబ్జెక్ట్లో ముందు కొనసాగాలి. మనము పేరెంట్స్ కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే ఇంజనీరింగ్ అయిపోతే ఈజీగా ఉద్యోగాలు దొరికిపోతాయి, కానీ ఉద్యోగాలు దొరకడం కాదు కదా, వా ఉద్యోగాలు కూడా చాలామంది ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ విచ్చలవిడిగా మన దేశంలో వచ్చేసి ఉన్నాయి, కానీ ఎంతమంది ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? లేవు. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండాలా. ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే అదే సబ్జెక్ట్లో మీరు ఫర్దర్ స్టడీ చేసుకోవాలని నా అభిప్రాయం. రెండోది, సబ్జెక్ట్ ఏమైనా తీసుకున్నా మీరు కష్టపడి పనిచేసి ఆ బేసిక్స్ మీకు ఆ సబ్జెక్టు తీసుకోవడంలో కూడా ప్రయోజనం ఉండదు. We have to work hard, we have to learn the basics of any subject you select, and then only you can do better in your career. Don't prepare only for the examinations. Know the depth, know the nuances, know the basics of the subject which you have chosen, and with that you can definitely become a good uh, learner, and you can get good jobs. And why are you after jobs only? In fact, you can do your own things after doing graduation, post graduation, and that should interest you. And this is what I want to tell all of you. This is a good opportunity that all of you are getting through this webinar. And I don't want to speak much because there are so many experts in the subject. They will speak. I can tell you my experience, like all of you. I also took, ఆ రోజులో 9th క్లాస్లో సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉండింది. I took, as usual, physics, chemistry, mathematics. Then higher secondary, I did same thing, wrote joint entrance examination of IIT, got IIT BHU, did my BTech from there, and then MTech from IIT Delhi. Ultimately, at the M Panikirala, I landed into first Indian Police Service, which has nothing to do with any engineering. Then I came to IAS. So the subject which I studied, నిజంగా చెప్పాలంటే it helped me to develop rational thinking, logical thinking, and application oriented thinking. This is what is required to be developed in the students. Rundodi, you should develop communication skills. Communication not necessary English కాదు, your own language, Telugu కావచ్చు, ఏదైనా కావచ్చు, whatever you want to say, you should be in a position to effectively communicate. That is the communication skill, and that can come if and only if you have the understanding of the issue and the language which you want to communicate about that issue. So these are the two issues. With my opening remarks, I give it to Sakshi. You take it forward. Thank you, sir. Thank you, sir. Thanks for coming, sir. And another guest, Mr. V. Ramakrishna, Special Commissioner, Intermediate Education in AP. Good morning, everybody. Am I audible, madam? Yes, ma. Yeah. Sir, ఇప్పటి వరకు చాలా మంది పేరెంట్స్ వారి పిల్లలు ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ చేయాలి, ఏ కోర్స్ చేస్తే కెరీర్ బెటర్ గా ఉంటుంది అనే కన్ఫ్యూజన్ పేరెంట్స్ కి ఉంటుంది, దట్ టు స్టూడెంట్స్ కి కూడా ఉంటుంది. సో ఎలాంటి కోర్స్ చేస్తే కెరీర్ ఎలా ఉంటుంది, ఏ కోర్స్ ఎంపిక చేసుకోవచ్చు, ఏం చెప్తారు సార్ మీరు? Okay, madam. First of all,
thank you for inviting me for this webinar to interact with the young minds. Thank you, the Sakshi Media Group, VIT AP University, School of Law and School of Business. Thank you, sir. Yeah, you raised a pertinent question, but I may not be very expert in what to prescribe as a normative, what to choose, what to not to choose, how to choose and all. But I can throw a overall view of while choosing what are the things we have to keep in mind. These are the things which I can dwell upon. A few, see, we are all know that the India is a young population. 60% of our population is between the age of 15, 15 and 59. That is economically, it is very active age group. Yes. Despite that, why in this pandemic we have seen, why we are importing medicine, why we are importing oxygen concentrators, why we are importing the job means JAB, that vaccines. These are the questions that should stir our mind. What is our 1.3 billion plus population is doing? So definitely there must be there are some challenges which we have to overcome. There are some issues definitely which we have to ponder. Definitely these are the things which we have to consider while choosing our career, not just job. Just for a minute, I'll compare ourselves with the US student. For example, same age group, 15, 16, 17, 15 SSC pass, 16 and 17 plus 1 and plus 2. What the counterpart of the plus 1 in US is doing? Because now the world is a global village. What our peer group is doing in US? We say, in the student in US can select any of the course of their choice. Even if he select MPC, he can choose a history, he can attend classes whenever he want, and he will attend a job. Same group, 16 years student in the US is working in a Starbucks or some departmental store and he's studying. And there, the teacher will only introduce the concepts. He don't give guide, he don't give the spoon feeding, he don't give anything. Come back to India. We have a bunch of books. We'll go to in the morning 7 o'clock. I have seen some so-called corporate colleges. They land up at 7 o'clock and they leave only at 11 o'clock night, PM. And what they are doing, it's only spoon feeding, only bookish knowledge, feeding, only mastering the examination. Where is the knowledge? And he never work outside. He don't know what is happening in the society. He don't know what is happening in the economic front, in the commerce front, how the companies operate. When a student in US works in a Starbucks, he understands how the finances work, how the customer work, how the supplies can be made, how the demands can be met. These are the things they learn. So a small prescription is that the student should not be tied to only book and bookish knowledge, and what teacher teaches, that's not a gospel truth. He should research himself. He should understand the topic. He should not get the guide, bit bank, everything they will ask. Give me notes, give me bit bank. What are the important questions? These are all things in 21st century. I don't think such type of approach to a study academics will work. That's the reason that in India, we have very, very less per capita of intellectual property rights. We don't have IPR. We don't have patents. If you take some sectors like electronics, even a small chip you have to import. Nothing is made in India. It's only if it's anything made, it's only screwdriver technology. We only assemble here. We don't manufacture anything here. So this is the one thing where we have to ponder
how to take up the career. Second thing, I'll compare the AP scenario as you have rightly pointed out. AP in the 10th, in the intermediate, +1, +2, we have 10.5 lakh students pursuing the plus 11th and 12th class. Okay, so every year we can say 5.5 lakh students are coming out of the colleges. When we see these 10.5 lakh students of first year and second year, 70% of them are studying in the private colleges. Government is catering only to 30%. See, if you see these private colleges, 70% of the students means almost 7.5 lakh students, what they are studying. Most of the private colleges are offering only MPC BPC. Very few are offering the commerce. That means there's only monologue. Students are going only to the MPC BPC and some few commerce. It means we are not producing in this country with 1.3 plus billion population, no historian, no geographer, no, we are seeing in this pandemic, no virologist. In US, we'll hear when virologists talk, chief virologist of US talk, we'll hear. But in India, we don't know who is our chief virologist. We don't know, some of the students may not be knowing even what is virology. If the pandemic don't come, we may not be knowing. But we are the people suffering with a lot of health issues. No sociology, nothing. So there are plenty of opportunities in various sectors. We have to come out of the classroom. The way our pedagogy has to completely change. The way our students look towards the academics has to be completely changed. What we do, we just copy from internet and write that as our answers. In other countries, we have a plagiarism softwares. If you copy from somewhere, they'll detect and say that it is copy. You should write your own original. Then only the thinking and thought process will develop. Then student can become in producing some IPRs or the intellectual property rights, some patents. Then only in the 21st century economic front, without the IPR, without the patents, you cannot survive. It is just like a food. Your economy cannot survive. You have to depend on others. That is the issue. That is a major challenge for our examination, education system. Second thing, society aspect also. If you study in IIT, there is a different caste system in education also. If you are studying in IIT, you will be viewed differently. NIT, you are different. You are from AIMS, it is a different class. And if you see, what are the intellectual properties, what are the patents produced by IIT all these years, all these 50 years? Very few and far in between, inadequate. Many of the inventions come from the very normal people, common people. So you have to be iconoclastic. Don't fall prey to the society's expectations. Somebody says that if you are from IIT, IIM, sorry, they say that you are great. If you are from some other college, they say that you are okay. So you don't fall prey to that type of opinion in the society. You be iconoclastic. You chase whatever your interest. Luckily, new education policy has prescribed that you can select any combination of the courses. I'm happy to announce that in a board of intermediate also, we are planning to introduce different combination of the subjects, particularly vocational subjects. For example, MPC is there. Along with that, we are also wants to introduce some vocational subject to that one, like any plumbing and electric or motor repairing, such kind of courses. Even we'll be thinking of after the NEP, new education policy stabilizes,
maybe introduce different combinations, arts and sciences, so that the student will know what are his interests, then he can pursue those interests. Particularly one of the flaw I can say that the, see, by 15th age, as he attains 15, you are forcing him to select whether MPC or BIPC. 15 is very small, less age to select a complete career path. Suppose he selects MPC, he cannot pursue the history and the social sciences or humanities. So that also needs to be changed. In US, I understand that only in 17, after 17, after doing the their high school, they call, then they can, going to the university, they can select their major. So that type of change also required here. So in overall, it may be the very vague or very holistic thing which I might have dwelt upon. But the second thing also, we have to only guide the student to tell them in this course, these are the strengths, these are the opportunities, not to prescribe the student. The culture of prescribing, you do. Culture of prescribing the parent to the student, you do, this is good. Otherwise, teacher, you do, this good. When they come to the office, the boss will tell. Then where the student will live his life? He's only always being prescribed by somebody. He's not living his life. He should explore his life. He should make mistake. He should learn. He should lead his life. That's what I say. I think I leave this to the experts to each going to the each course and their SWOT analysis of the each course, so that I also request them to not to prescribe them, only tell these are the things. Let the young minds think, dwell upon, do the mistakes, join the course, change the course. Then, thank you. Best wishes, Thank you, all of you. sir. Thanks for coming and your valuable suggestions. Thank you so much, sir. అండ్ దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలకు నిలయంగా నిలుస్తున్న వేటి యూనివర్సిటీ బీటెక్ లా మేనేజ్మెంట్ కోర్సులు అందిస్తోంది. అలాగే విద్యార్థుల కెరీర్కి సంబంధించి ఒక మార్గం వేస్తుంది. అలాగే రిక్రూట్మెంట్ల ద్వారా వచ్చిన వేలాది మంది విద్యార్థులకు కూడా వారి యొక్క భవిష్యత్తుకి సంబంధించి మంచి ప్రణాళికను వేస్తోంది. మరి ఇలాంటి టైంలో విఐటి యూనివర్సిటీ యొక్క లక్ష్యం, అలాగే ఒక నియమం ఏంటంటే బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ రిజల్ట్. సో ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు విఐటి ఏపీ యూనివర్సిటీ సొంతం. అలాగే మనకి అనదర్ గెస్ట్ కూడా ఉన్నారు, స్పీకర్స్ ఫ్రమ్ యూనివర్సిటీ, డాక్టర్ బెనర్జీ చక్కా, డీన్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ లా at విఐటి ఏపీ యూనివర్సిటీ అమరావతి క్యాంపస్ in AP. Hello, sir. Hello. Thank you, ma'am. Thank you very much. And I am really thankful to you for inviting us, be here with us. నేను తెలుగులో మాట్లాడతాను. నేను తెలుగులో మాట్లాడతాను. I have a question, sir. ఇప్పుడు సపోజ్ ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్ఫ్యూజన్ ఉండటం కామన్, పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ. సో ఒకవేళ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్ లా తీసుకుంటే ఎలాంటి కెరీర్ ఉంటుంది, అలాగే ఎలాంటి స్కిల్స్ కావాలి స్టూడెంట్కి? వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ఇంటర్మీడియట్ తర్వాత మన ఇప్పుడు గౌరవనీయులైన సతీష్ చంద్ర గారు, మన రామకృష్ణ గారు వాళ్ళు చెప్పారు మనకి ఇప్పుడే, చాలా అద్భుతంగా వివరించారు. అసలు మనకి దేశంలో ఉన్న పరిస్థితి, కాలమాన పరిస్థితులు కానీ, మనకిప్పుడు యువత ఏ రంగం వైపు వెళుతుంది, ఏం చేస్తున్నారు అనే దాని గురించి ఒక థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్ వాళ్ళు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు మన సతీష్ చంద్ర గారు అయితే చెప్పారు, ఫస్ట్ స్కిల్ నువ్వు ఏ లాంగ్వేజ్ అని కాకుండా నువ్వు ఉన్న లాంగ్వేజ్లో మాస్టరీని సంపాదించడం చాలా అతి ముఖ్యమైన విషయం. మనం లాలో జాయిన్ అవడానికి బేసిక్గా కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక చిన్న ప్రజెంటేషన్ ఉందండి, అది కూడా నేను చూపిస్తాను మన స్టూడెంట్స్ కోసం. బట్ బిఫోర్ దట్ ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్కి మనకి లాకి కావాల్సిన అర్హతలు ఏమిటి, లాకి కావాల్సిన స్కిల్స్ ఏమిటి? ఫస్ట్ స్కిల్ అండి, చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. మన రామకృష్ణ గారు చెప్పినప్పుడు ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఒక 40 పేజీల గైడ్ ఇచ్చేసి
మనం మీరు చదివేయండి, బట్టి పట్టండి, రాయండి అని చెప్పేసి అని అంటున్నాం. కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు వెళ్ళాము, అక్కడ 24 గంటలు వాళ్ళని రుద్దడం జరుగుతుంది. కానీ ఇక్కడ లా స్టడీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే, యూనివర్సిటీ విద్యకు వచ్చేటప్పుడు స్టూడెంట్స్ వాళ్ళంతటి వాళ్ళగా స్వతహాగా క్రిటికల్గా థింకింగ్ చేయగలుగుతున్నారా లేదా అనేది ముందు మనం గమనించడం జరుగుతుందండి. ఆ యొక్క స్కిల్ని కనుక డెవలప్ చేసుకోగలిగితే మన స్టూడెంట్స్ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దబడి మంచి స్థానాలకు వెళ్ళడానికి గల ఛాన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ లా, ఇంజనీరింగ్ అనుకోండి, మెడిసిన్ అనుకోండి, ఏ డిసిప్లిన్ అనుకోండి, ఈ రోజు ఏంటంటే ఆ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. సాఫ్ట్ స్కిల్స్ అంటాం. ఆ సాఫ్ట్ స్కిల్స్ కనుక ఈ రోజు కనుక లేకపోతే ఈ రోజు మనము ఏమీ చేయలేము అనమాట. అందుకనే మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసి మన రామకృష్ణ గారు చెప్పారు. ఇప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే అసలు స్కిల్ బేస్డ్ కోర్సెస్ ఏంటి, మనం ఎందుకు టీచ్ చేయాలి, అసలు ఆ స్కిల్ బేస్ అంటే మనం ఎట్లా వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం గ్లోబలైజేషన్లో ఉన్నాము. టెక్నాలజీ ఈ రోజు మనల్ని డ్రైవ్ చేస్తుంది. వితౌట్ టెక్నాలజీ మనం ఏమీ చేయలేము. ఇప్పుడు చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్, మనం 300 మంది స్టూడెంట్స్తో కూర్చొని ఈ రోజు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఈ యొక్క చాలా ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన స్పీచెస్ మనం వినగలుగుతున్నామంటే థ్యాంక్స్ టు టెక్నాలజీ. ఈ టెక్నాలజీ కనుక లేకపోతే ఈ రోజు ఈ పాండమిక్ టైంలో మనం ఇట్లా చేసి ఉండగలిగే వాళ్ళం కాదని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఆ స్కిల్ సెట్ ని డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థికి నేను మనవి చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఏపీ విఐటి యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు ఒక ఏబీ చూద్దాం సార్. ఓకే ఫైన్. ఆ వీడియో కొంచెం టైం పట్టేటట్టు ఉంది. సో అలాగే మనకి సపోజ్ ఇప్పుడు చాలా మంది ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి ఉన్న కన్ఫ్యూజన్ పక్కన పెడితే, అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ కోర్స్ చేయాలి, ఈ కోర్స్ చేస్తే ఇలా ఉంటుంది అని. స్టూడెంట్ ఆల్రెడీ ఒక ఐడియాలోకి వచ్చేస్తాడు. సో ఆ ఐడియాని మన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల, అండ్ పేరెంట్స్ కూడా లేదు ఇది బాగుంటుంది లేదా ఇదే చేయాలని కొంచెం ఇద్దరి మధ్య కొంచెం కన్వర్సేషన్ కొనసాగుతుంది. సో ఆ కన్వర్సేషన్ లో స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ని తెలియజేస్తూ, అలాగే పేరెంట్స్ యొక్క వాల్యుబుల్ సజెషన్ ని పాటిస్తూ, మనకి ఏదైతే బెటర్, ఏదైతే ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ చేస్తే బెటర్ అనేది మనం ఒక ఐడియాలోకి వచ్చేస్తే బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం ప్లే చేసిన వీడియో కూడా కొంచెం టైం పట్టేటట్టు ఉంది. అలాగే ఇందాక మన గెస్ట్లు కూడా వారి యొక్క సలహాలు, సూచనలు, అలాగే వారి యొక్క ఒపీనియన్స్ కూడా మనకు తెలియజేశారు. సో ఇక్కడ చూస్తే చాలా మంది వారి యొక్క లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని కూడా ఇందాక సార్ చెప్పినట్టు మనకు అర్థమైంది. సో ఏదైతే బెటర్, ఏదైతే చూస్ చేసుకుంటే బెటర్ అని ఆల్రెడీ సార్ కూడా చెప్పారు. 9th క్లాస్ లోనూ ఇలా జరిగింది, ఇలా ఇలా అని చెప్పేసి. అండ్ వీడియో కాసేపు తర్వాత మనం ప్లే చేద్దాం విఐటి ఏపీ యూనివర్సిటీకి సంబంధించి. అలాగే మనకి ఇంకొక గెస్ట్ కూడా ఉన్నారు.
A speaker from university, Dr. Usha Seshadri, Assistant Professor, Marketing, VIT, AP University, Amaravati Campus in AP. Hello, ma'am. Hi. మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, ఇప్పుడు బీబీఏ తీసుకుంటే కెరీర్ ఎలా ఉంటుంది, అలాగే మేనేజ్మెంట్ పరంగా అంటే స్టూడెంట్ కి ఎలాంటి స్కిల్స్ కావాలి? Okay, I have also got a presentation to show, I mean, list down all the benefits why they should study a BBA program from VIT AP School of Business. But generally talking, BBA is a management degree, it's a professional degree. And management is all pervasive, right from the kitchen to boardroom, you require management skills. And immaterial of what you study, everybody aspires to go for an MBA degree. And so, instead of going for all those degrees, if one goes for an BBA degree, they will have an early start to career. Comparatively, the remuneration is very good. And a lot of students might not be interested in engineering or medicine. Their interests and their skills will not actually match with the requirements for an engineering degree or medical degree. So keeping all these things in mind, it is better for a student to go for a BBA degree. They can start their own business. They will have a very good industry interaction also when they do a BBA program. They will have an idea of all the functional areas like marketing, human resources, operations, strategy, finance. So that will give them a very good grounding. If they have a family business to take care of, BBA will actually give them the right direction. So like this, there are many more benefits which I will be putting forth during the course of my presentation. అండ్ మే బీబీఏ తీసుకుంటే అంటే స్టూడెంట్ యొక్క కెరీర్ పరంగా ఏ విధంగా ఉంటుంది? కెరీర్ ఎలా ఉంటుంది బీబీఏ మనం చూస్ చేసుకుంటే ఒక స్టూడెంట్ ఎలా ఉంటుంది కెరీర్? See, all over India, if you see, there are 18 different specializations that are offered when they take a BBA program. It is not a plain vanilla BBA program anymore. And we at VSB have carefully chosen, 4 different streams of specializations. So the options before students are BBA in general management, BBA in digital marketing, BBA in business analytics, and BBA in fintech. These are all going to offer wonderful opportunities to students, and they are going to place these students several notches up compared to their peers doing general BBA programs from other universities. So they are going to have career options in all these fields. These are all emerging fields, and they are rapidly getting transformed by technology. And there's a huge requirement for professionals, and salaries are also quite high. Yes, as they start, they will be getting around 3 to 4 lakhs, but with 2 to 3 years of experience, they will be able to negotiate a much better remuneration. At the end of the day, it all boils down to how much skills they have. And here at VSB, we are going to give them hands-on training. We are going to give them industry internship. We are going to give them a whole lot of workshops and, certifications as well, industry valid certifications. So that is going to, give them a head-on competitive advantage. అంటే స్కిల్స్ పరంగా అంటే ఏ విధంగా ఉండాలి ఒక స్టూడెంట్ కి? అంటే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందా? Can you just put that in English? ఇప్పుడు బీబీఏ చేసిన స్టూడెంట్స్ బీబీఏ చూస్ చేసుకుంటే అంటే స్కిల్స్ ఏ విధంగా ఉండాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? Okay, so like we are basically shortlisting students based on their 11th scores because they are still awaiting their 12th scores, and we are looking for their performance in the interview. So they will have to fill the application form and they have to take up an interview. So we are basically looking at their analytical skills. Are they having a quick grasp? How is their interpersonal skills? How is their aptitude and interest towards management? And how are their extracurricular skills? Do they hold any awards? Like have they participated? Have they been a part of NCC, or have they taken part in some contests and won? Are they good in sports? So we are going to see, their overall personality and skills. And BBA program, because it is not just going to give them management skills, we are also going to train them for life. So these are the parameters for shortlisting candidates. ఓకే, అంటే పర్టికులర్ గా ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు బీబీఏ కోర్స్ కంప్లీట్ చేయడానికి? They will require
we have two options. One is a BBA program from India, which is a 3-year degree program at VSB. We also have international collaborations with Arizona State University for BBA Business Analytics and with Michigan Dearborn University for pursuing BBA program. So that is a 2+2 program. They will complete 2 years here, and then they will do the remaining 2 years of study at Michigan Dearborn University or Arizona State University. So these are the options before that. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ బెనర్జీ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం లా గురించి మాట్లాడాము. లా తీసుకుంటే కెరీర్ ఎలా ఉంటుంది అనేది చెప్పారు మీరు. అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి ఒక స్టూడెంట్ ఇది చెయ్యాలి నేను అనుకున్నప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి, అలాగే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి లా చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనేది చాలా ఎసెన్షియల్ అండి ఈరోజు. ఎందుకంటే మనకి సుదీర్ఘంగా చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలో ఇంజనీర్ అయితేనే రెప్యుటేషన్, డాక్టర్ అయితేనే రెప్యుటేషన్ అనే ఒక నానుడి, ఒక స్టాండర్డ్ మోనోటైప్, ఒక కస్టమైజ్డ్ ప్రాక్టీసెస్ అయితే ఉంది ఇండియాలో. అది మన సౌత్ ఇండియాలో చాలా ఎక్కువ, ఆంధ్ర తెలంగాణలో మరీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో నుంచి ఒకళ్ళు వెళ్ళిపోయి అమెరికాలోను అక్కడ సెటిల్ అవడం జరుగుతుంది. కానీ ఈ రోజు ఏమైందంటే ఇంతమంది ఇంజనీర్స్ని, ఇంతమంది డాక్టర్ని తయారు చేసిన తర్వాత మార్కెట్ లేదు వాళ్ళకి. తర్వాత ఏమనుకుంటున్నారంటే మనం వేరే కోర్సెస్ లైక్ బిఏఎల్ఎల్బి కానీ, బీబీఎల్ఎల్బి కానీ, బీబీఏ మేనేజ్మెంట్ చేస్తే మనం ఎందుకు పనికిరామనే ఒక ధోరణిలో ఏంటంటే తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ అట్లా వచ్చేసారు. దానికి కారణం మన ఎకో సిస్టమ్, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఎకో సిస్టమ్ ఏంటంటే ఇక మనకి క్రిటికల్ థింకింగ్ కి చాయిస్ లేకుండా చేసేస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఫస్ట్ లా చదవాలి అన్న వ్యక్తికి ఏంటంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనేది చాలా ఎసెన్షియల్. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉంటే ఎస్, నేను కనుక లా తీసుకుంటే నేను ఏమేం చేయగలుగుతాను. ఈ రోజు ఒక లా చదివిన వ్యక్తి 5 years బిఏఎల్ఎల్బి కానీ, బీబీఎల్ఎల్బి కానీ వాళ్ళు ఏవే జాబులు చేయొచ్చు అంటే ఫస్ట్ యాజ్ ఎ లాయర్గా వెళ్ళి ఎట్లాంటి కేసెస్ అయినా కానీ తీసుకొని మనకి ఈరోజు లోకల్ కోర్టులో కానివ్వండి, వాళ్ళున్న ఊర్లో కోర్టుల్లో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దానికి ఒకే ఒక స్కిల్, లాంగ్వేజ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది, వాళ్ళు ఈ రోజు మనకి గ్లోబలైజేషన్ తర్వాత మనకి చాలా ఫారిన్ కంపెనీస్ వచ్చిన తర్వాత ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతున్న తరుణంలో మనకి ప్రతి కంపెనీతో కూడా ఏంటంటే అగ్రిమెంట్స్ ఉంటాయి. ఈ రోజుకి మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక 10 కంపెనీలు వచ్చినాయి అనుకోండి. ఈ 10 కంపెనీలు ఒక లీగల్ కాంట్రాక్ట్ చేసుకొని ఇండియాకి రావాలి. వితౌట్ లీగల్ కాంట్రాక్ట్ మనం ఏం చేయలేము. ఇక్కడ లాయర్ యొక్క పాత్ర ఏంటంటే చాలా ప్రముఖంగా ఉంటుందన్నమాట. లాయర్ లేకుండా ఏ కంపెనీ కానీ, ఏ ప్రోడక్ట్ కానీ ఇంట్లోకి రాదండి. ఈ రోజు మనం జొమాటోలో ఆర్డర్ చేస్తాం. మార్నింగ్ ఏంటంటే పిజ్జా తినాలనుకొని జొమాటోలో ఆర్డర్ చేస్తే అది లీగల్ కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ లాయర్ చూడకుండా నీకు జొమాటో ఇండియాలో రాదు. మనం ఓలా బుక్ చేసుకోవాలి, మనం స్విగ్గీలో బుక్ చేసుకుంటాం. ఈ రోజు బుక్ చేసుకున్న ప్రతిదీ నీకు డెలివరీ అవుతుందంటే దానికి గ్యారంటీ ఏంటి? లీగల్ కాంట్రాక్ట్. అంటే మన లా స్టూడెంట్ కూర్చొని ఒక జొమాటోకి కానీ, ఒక కేఎఫ్సీకి కానీ, ఒక పెప్సీ బాటిల్ కొనాలన్నా కానీ ఆ కాంట్రాక్ట్ ని డ్రాఫ్ట్ చేసి ఇవ్వగలిగితేనే అంత స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి. అంటే ఒక లాయర్ ప్రతి రంగంలో కూడా, ప్రతి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క విషయంలో కూడా తన అవగాహన ఉండాలన్నమాట. అది. రెండోది ఏంటంటే అట్లా కార్పొరేట్ కంపెనీస్ లో కాకుండా లీగల్ ఫర్మ్స్ అని ఉన్నాయి. ఈ రోజు చాలా లీగల్ ఫర్మ్స్ అనమాట. అంటే కొంతమంది లైక్ మైండెడ్ లాయర్స్ ఒకటిగా వచ్చి వాళ్ళు వేరియస్ ఫీల్డ్స్ ని ఎంచుకొని స్టూడెంట్స్ ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని లాయర్ గా చేస్తున్నారు. అదొకటి ఉంది. రెండోది ఏంటంటే మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఇండియాలో కానీ దాదాపు 4 కోట్ల కేసెస్ పెండింగ్ ఉన్నాయి. జ్యుడిషియరీని ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో మనం అనుకుంటున్న మాట. ఈ రోజు మనకి థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఇనిషియేటివ్ వాళ్ళు ఏంటంటే నేషనల్ జ్యుడిషియల్ సర్వీస్ కమిషన్ అనేది వస్తుంది. తర్వాత చాలా మంది జడ్జెస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ యాజ్ ఎర్లీ యాజ్ 23 years ఆఫ్ ఏజ్ లో దే కెన్ బికమ్ జడ్జెస్ అయ్యి చూడండి ఎంత రెప్యుటేషన్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు జడ్జెస్ అయితే వాళ్ళ ఉన్న ఊర్లో జడ్జ్ అయితే ఎంత మంచి గ్రాస్పింగ్ ఉంటుంది. నువ్వు అమెరికాలో కూర్చొని నువ్వు డాలర్లు సంపాదించిన లేని సాటిస్ఫాక్షన్ నువ్వు ఇంటి దగ్గర కూర్చొని నువ్వు ఇంటి ప్రక్కన ఉన్న కోర్టులో నువ్వు జడ్జిగా వెళ్తుంటే అంతకంటే మనకు ఆనందం ఏం కావాలి? మనకి తెలిసిన వాళ్ళందరూ కూడా న్యాయం చేయొచ్చు. అదొకటండి. రెండోది ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్.
నువ్వు 2 సంవత్సరాలు కనుక లా అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్నికవడానికి ఛాన్స్ ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ ప్రాసిక్యూటర్స్ అవ్వచ్చు. ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వాళ్ళ కేసుల్ని నిరభ్యంతరంగా ఏంటంటే పెద్ద పెద్ద కేసులను కూడా చేయగలుగుతున్నారు ఈ రోజు. ఏజ్తో సంబంధం లేదు. తర్వాత 4వది ఏంటంటే జడ్జెస్ తర్వాత మిలిటరీలో కొంతమంది చాలా మంది పిల్లలకి మిలిటరీ జాయిన్ అవ్వాలని ఒక ఎక్సైటింగ్ ఉంటుంది. నేను ఇంజనీరింగ్ డిగ్రీ చదవకపోతే మిలిటరీకి వెళ్ళలేను, లేదు నేను ఎంపీసీ బైపీసీ తీసుకోకపోతే మిలిటరీలో నేను చేరుకోలేను అని చెప్పేసి అని కొంతమంది వాళ్ళకి స్కిల్ లేకపోయినా ఎంపీసీ తీసుకొని ఫైనల్ గా ఫెయిల్ అవడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు లా చదవండి, 5 years కోర్సు చదివిన తర్వాత మిలిటరీలో నువ్వు జడ్జ్ అడ్వకేట్ జనరల్ అయిపోతావు. అసలు స్టార్టింగ్ లోనే నువ్వు సెకండ్ లెఫ్టినెంట్ నుంచి డైరెక్ట్ కెప్టెన్ పొజిషన్ కి వెళ్ళి నువ్వు మిలిటరీలో ఎవరైతే చేస్తారో, మిలిటరీలో ఎవరైతే మీకు వార్ క్రైమ్స్ అని తర్వాత ఇతరితర ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయడానికి జడ్జ్ అడ్వకేట్ జనరల్ అనే పాత్ర చాలా పోషిస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ కి మనకు అది తెలియదు. ఈ రోజు మన ఇండియాలో మిలిటరీ చూసుకుంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిలిటరీ. ఇట్లాంటి మిలిటరీకి ఎంతమంది లాయర్లు కావాలండి? ఆ జడ్జ్ అడ్వకేట్ జనరల్ అనేది ఒక మంచి ర్యాంక్ అది. తర్వాత పర్క్స్ చాలా బాగుంటాయి. వాళ్ళు కూడా ఏంటంటే త్రూ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ ద్వారా జడ్జ్ అడ్వకేట్ జనరల్ అవడానికి మనకి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇంకోటి చాలా ఎక్సైటింగ్ జర్నీ ఏంటంటే మనం 5 years అయిపోయిన తర్వాత మన లాంగ్వేజ్ స్కిల్స్ బాగున్నాయి అనుకోండి, మనం హ్యాపీగా యూకేలో యుఎస్లో కూర్చొని మనం లీగల్ ఫామ్ లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఫారిన్ లాని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అట్లాంటి అవకాశం కూడా మనకి విఎస్ఎల్ విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా అందిస్తుంది అనమాట. ఏంటి మనకి ఇక్కడ చదువుకొని మనం లండన్ లో వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయడానికి, మనం ఇక్కడ చదువుకొని అమెరికా వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయడానికి. ఈ రోజు ఒక ఇంజనీరే కాదు, లాయర్ కూడా వెళ్ళి అక్కడ కూర్చొని మెన్హాటన్ స్ట్రీట్ లో 24వ స్ట్రీట్ లో నువ్వు 117వ అంతస్తులో కూర్చొని హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు నీకు స్కిల్స్ కనుకుంటే. అట్లాంటి కోర్సెస్ మనకి ఏంటంటే ఈ రోజు విఎస్ఎల్ అంటే విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా అందిస్తుంది. లాస్ట్ గా చెప్పాలంటే చాలా మంది స్టూడెంట్స్ మేము ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. బిఏఎల్ఎల్బి అయిన తర్వాత నీకు ఫారిన్ యూనివర్సిటీకి గనక ఎల్ఎల్ఎం గనక అప్లై చేస్తే ఈజీగా సీట్లు వస్తాయి. చాలా మంది స్టూడెంట్స్ కి స్కిల్స్ కనుకుంటే వాళ్ళు ఫెలోషిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మేడం చెప్పినట్టు బీబీఏ చదువుతాము, తర్వాత ఎంబీఏ చదువుకోవాలనుకుంటారు, ఎంబీఏకి వెళ్తే జీమాట్ రాసుకొని వెళ్ళొచ్చు. అట్లాగే బిఏఎల్ఎల్బి చేసుకుంటే బీబీఏఎల్ఎల్బి చేసుకుంటే మనం ఎంబీఏ చదువుకోవచ్చు, తర్వాత లా కూడా చదువుకోవచ్చు. ఫారిన్ యూనివర్సిటీస్కి వెళ్ళి మనం రీసెర్చర్స్ గా కూడా సెటిల్ అవడానికి మనకి చాలా అవకాశం ఉంటుంది. ఈ రోజు ఏంటంటే మనకి ఇండియాలో చాలా లా కాలేజెస్ ఉన్నా కానీ ఫ్యాకల్టీ మెంబర్స్ లేరు, రీసెర్చ్ చేసేవాళ్ళు లేరు. వాళ్ళ కోసం అని చెప్పేసి అని నువ్వు బిఏఎల్ఎల్బి అయిన తర్వాత ఒక 1 year ఎల్ఎల్ఎం చేసుకొని వచ్చి నువ్వు ఫ్యాకల్టీ మెంబర్గా జాయిన్ అయితే సాలరీస్ బాగుంటుంది, తర్వాత నీకు మంచి కెరీర్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాల్యుబుల్ మీ సజెషన్స్ ఇచ్చినందుకు. సో ఇప్పటికీ స్టూడెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు సో ఏ కోర్సు బెటర్ అనేది ఇది మనకి. సో ఇయర్స్ ని బట్టి కూడా పేరెంట్స్ అది కూడా ఆలోచిస్తారు. సో అండ్ అలాగే మ్యామ్ ఉషా మ్యామ్, మనం మాట్లాడుతున్నాం బీబీఏ కోర్సు గురించి, ఆల్రెడీ మాట్లాడాము. సో లాస్ట్ గా మీరు స్టూడెంట్స్ కి ఏం చెప్తారు బీబీఏ కి సంబంధించి? See, actually, I have a PPT presentation, some crucial information that I want to share with the students. Can I share my screen right now and then explain what you're asking? That will be more impactful. Thank you so much. Are you people able to see the screen? Yes, ma'am. Yes, ma'am. Okay, all right. So, one second. So basically, I will tell you about, the BBA specializations, what are the options before you. First of all, our curriculum has been designed by consulting the industry experts and academicians from IIMs and international universities. So it is designed by experts. And then students, as I told you, can choose 4 different specializations: business analytics, digital marketing, fintech, and general management. So they can undergo certifications. Basically, these are STEM courses. Okay. Once so again, students, మీ అందరికి రిక్వెస్ట్, సో మ్యామ్ ఏదైతే స్క్రీన్ షేర్ చేశారో ప్లీజ్ దయచేసి స్క్రిబుల్ చేయకండి. సో ఇది మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. Yes. Because if you're going to scribble like this, your friends will not be able to see. So you are upsetting their
time. Please don't do that. I'm not able to see my slides. ఇక్కడే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను స్టూడెంట్స్కి. Uh, ఇక్కడ మీరు చేసే పనులు మేము ఎవరూ చూడలేదు అనుకుంటున్నాం, కానీ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ రంగం. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దాని ద్వారా 2 నిమిషాల్లో ఎవరైతే స్క్రిబుల్ చేస్తున్నారో వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి జరుగుతుంది. మీరు మేము చేస్తున్నాం రిమోట్లో కూర్చొని అనుకుంటున్నారేమో, కానీ ఈరోజు టెక్నాలజీ చాలా అద్భుతంగా డెవలప్ అయింది. లా కూడా అట్లాగే ఉంది. ఈరోజు సైబర్ టెక్నాలజీ లా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీల్డ్. దీని ద్వారా ఎవరైతే స్క్రిబుల్ చేస్తున్నారో 2 నిమిషాలు పడుతుంది వాళ్ళని మేము ఐడెంటిఫై చేయడానికి. కాబట్టి దయచేసి ఎవరు చేయొద్దని మనవి చేస్తున్నాను. Ma'am, can you move to the third slide? Yeah. Next slide, సో please. స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిబుల్ చేయడం దయచేసి ఆపండి. మ్యామ్ మాట్లాడిన తర్వాత మీ యొక్క క్వశ్చన్ మీరు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. Yes. Next slide, madam. Yeah, so basically you will also be getting industry vetted certifications in the field of business analytics, digital marketing or fintech. And the curriculum is benchmarked against US universities. Liberal Arts Foundation and Exposure Technology is one of the highlights of the curriculum. We will have visiting faculty from US universities and IIMs to teach our students. As explained earlier, we have an international credit transfer agreements with University of Michigan Dearborn, leading to BBA from University of Michigan Dearborn, and we also have a tie-up with Arizona State University, leading to BS degree in Business Data Analytics from ASU, Arizona State University. Next slide, please. Madam, can you please change the slide? Yeah, it's done. Yeah. I'm not Next able to move the slide. Hello. మేము ఆల్రెడీ కంట్రోల్ చేస్తున్నాం మ్యామ్. Oh, I'm okay. Now I'm able to see the screen. I think it is freezing in between. Okay, so we are offering STEM courses. Okay, madam. Only now I'm able to see the screen. Sorry. So STEM stands for no, the earlier thing. The earlier one. See, we are offering STEM courses. STEM stands for science, technology, engineering, and mathematics. So when you do a management program, you're not just studying the management subjects, you're also studying science subjects, technology subjects, engineering subjects, and mathematics. So this is going to give you a very fine, grounding to become a sound professional, and it prepares you for life as well. Liberal arts courses. So you'll be studying psychology, social psychology, sociology, anthropology, theater, and literature. So we have a very interesting lineup of courses. So you will thoroughly enjoy studying BBA. And some of the unique courses are ethics and values, systems thinking and dynamics, and design thinking and innovation. So other than this, we are holding a lot of innovative workshops every semester on startups, technology, theater. And students will be doing a co-op project during the 6th semester, which means you'll complete all the academic requirements courses in 5 semester, in the 5th semester, and in the 6th semester, you'll be doing a live project with a company. So you get hands-on experience. Next slide, please. Yeah. So what is BBA with? Specialization in general management. So you will be exposed to all the functional areas like marketing, finance, human resources, technology, strategy, and operations. So your personality and communication skills will be honed, because you will have to make presentations almost in every module, and there will be soft skills training provided to students. And then this degree is a versatile degree, because no matter where you study, the same subjects are taught everywhere, and it's a professional degree. So immediately after completing your BBA, you can get a job, and the pay package is also quite attractive. And next slide, please. And the amount you are going to invest is also not so much compared to an engineering degree or a medical degree. And you can apply for jobs in various sectors like finance, retail management, accounting, business analytics, business development, so on and so forth.
You can become entrepreneurs. You can go for higher studies. You can appear for government jobs. You can apply for UPSC exams, Union Public Service Commissions. You can become civil servants. You can write bank probationary officers exam. You can write combined defense services exams. You can join Indian Military Academy. So no matter which field you want to enter to, BBA is going to open all those opportunities for you. Next slide, madam. Okay, now BBA with specialization in digital marketing. Let us say you or your mother wants to, want to try a new recipe. What do? The first thing you would try to see is a YouTube video. You'll check out the ingredients and instructions, right? And in between you get to see an ad. That is digital marketing. Now, thanks to the second wave of pandemic, we are all, facing lockdown restrictions. We are at home, intlo kurchi untamu. So we are spending more time with our mobile phones, right? And we are watching OTTs like Netflix, Amazon Prime or Hotstar compared to the traditional TV channels. So you see how consumer patterns have changed. And you are trying to scroll products, different brands on Myntra or, Nykaa. Then what happens? Next day you open Facebook to interact with your friends or Instagram, you can see advertisements on the brands that you have viewed yesterday on your app. So this is what is digital marketing. Let us say you want to book a resort, you want to Hello? I think we lost the ma'am in connection, maybe. Sir, sudden ga ma'am చెప్పడం ఆపేసారు దీన్ని. ఆపేసారు. lost our connection. yes sir. నేను So continue చేస్తానండి. can you మీరు కంటిన్యూ చేస్తారా సార్? నేను కంటిన్యూ చేస్తాను. నేను ఒకసారి ఏంటంటే ఐ విల్ షేర్ మై స్క్రీన్. నేను కొంచెం డిఫరెంట్ గా చూపించి it got yeah voice got muted, sorry. హలో. No, we can hear your voice ma'am. Hello? Yeah, it got muted in between. I don't know what happened. Yeah, can you hear me now? Yes. Yeah. We can Okay. hear. Okay. So traditional marketing means print ads, like, the ads that you see on magazines, newspapers, or TV ads, broadcast medium, radio ads. Every day you get a call from the bank, saying that, we will give you a free credit card or, pre-approved loans. That is telephone. That is traditional marketing. Physical marketing, you have, sales executives coming from Aqua Gartel trying to sell an RO water machine, right? But then digital marketing is what I told you. It uses email, it uses videos, it uses social media platforms like Facebook, Instagram, Twitter. It uses search engines like Google or Bing to advertise, right? So that is, and digital marketing offers tremendous scope. Sitting at Vijayawada or Hyderabad, you will be able to sell t-shirts in the US market or New Zealand market, anywhere. So it opens up the markets, global markets. It's very cost effective. You don't need a huge budget. See, in traditional marketing, unless you're a known brand, retailers will not give you their shelf space. Only famous brands will be stocked there. But here you just need to, add your name in the directory. You don't even need a website, just Google my business, go there and list your business, add your phone number, add your timings. That is more than enough. Add consumer reviews there. Slowly you can have a Facebook page. You can, ask consumers to share their pics along with some kind of slogans. You can run a contest, and slowly you can upgrade your digital marketing initiatives. So there is huge scope there. Next slide, please. And TV advertisements cost you in lakhs, whereas, a Google ad, you can run it even with 5,000 rupees. So for any, even small entrepreneurs have this opportunity to go digital. And because all of us are buying only online, even groceries and vegetables, we are buying with Big Basket and Amazon, right? So every company now is forced to go digital.
Unless they have online operation, they cannot survive. That is why we have launched a BBA digital marketing program. Plus government is coming up with digital India initiatives. So entire society is getting digitally empowered, right? Even small towns are getting digitally equipped. And then, the number of people who own smartphones and internet it's just growing. Around 350 million people have access to internet. The revenue from digital ads is going to be 5 times more than what it was in 2015. So if you have digital, when you are advertising digitally, you are going to get 5 times more money. So you see what are the benefits of going digital. Next slide, please. Yeah, and some of the technologies that are disrupting digital marketing are big data, artificial intelligence, machine learning, bots. You are nowadays, chatting with chatbots, automated customer service. So 24/7, there is a bot available to answer your queries. There is voice search. Nowadays, if you want to order something on Big Basket or Amazon, you can just talk and it will type and it will search, right? Virtual reality is there, augmented reality is there. It gives real life experience to consumers. It enhances the experience. Through the advertisement, you can get a real feel of the product. There is sensory marketing happening. Due to lack of time, I will not be able to elaborate on that. There is IoT and wearables. So it has access to your your heart rate and all that. What are your health problems? So your biometric data is there with it. So accordingly, it will be able to suggest some kind of brands for you, products for you. And then there is blockchain, beacons, 5G. So the websites will load much faster because of 5G. So digital marketing is going to become very exciting in the days to come. It is growing at a rate of 40% annually. And there are plenty of opportunities for businesses and candidates who have a BBA in digital marketing. So that is why, those who are interested in digital marketing can certainly go for a BBA degree. Next slide. Madam, can you please? Yeah. So next is BBA with specialization in FinTech. FinTech, as the name suggests, is a combination of financial technology. It seeks to improve and automate the delivery and use of financial services. So it is not only helping businesses, it also helps consumers, to improve, manage their financial operations and processes. How is it done? It is done with the help of specialized software and algorithms on computers and smartphones. So you can either use a computer or smartphone to do your transactions. So earlier, it only referred to the back-end operations of established financial institutions like banks. But now it is much more in terms of scope. Madam, can you please move to the next slide? Yeah, so a simple thing like money transfer, you don't have to go to bank, right? Within a matter of seconds, you can transfer. Let us say you want to pay the rent to your house owner, you can do it with your mobile app, right? You can deposit a check with your smartphone. You can bypass a branch and you can apply for credit just using your mobile phone. You can even raise funds for your business startup. You can manage your investments online. Everything without a person, skilled professional. Technology has made it possible. So the cost comes down, convenience goes up. You will be able to save a lot of time, energy, and money thanks to FinTech. And according to Ernst & Young, which is a big global company that is into consultancy and strategy, FinTech Adoption Index says 1/3 of customers, out of every 3 consumers, one consumer uses at least 2 or more FinTech services. So you see the scope of FinTech. Those who do BBA FinTech, they're going to have tremendous opportunities because we are all using technology to handle our finances, right? So it now is not just restricted to finance. FinTech has also entered the fields of education, fundraising, and non-profit, investment management, to name a few. Next slide, please. Ma'am, we are running short of time, and next we have a question and answer session. Okay, madam. Students are waiting, ma'am. Okay.
So whole lot of things with fintech also, and then there's business analytics that also has got tremendous scope. So those who want to, climb up the corporate ladder, a degree in business analytics is going to give them, a huge opportunity to do so. So I'll just stop my presentation here. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ స్టూడెంట్స్, ఇప్పుడు మీ యొక్క క్వశ్చన్ మీరు అడగాలంటే జూమ్ లో రైస్ హ్యాండ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మీకు ఏం డౌట్ ఉందో ఆ డౌట్ అడగండి. యా స్టూడెంట్స్, చాలా మంది రైస్ చేశారు, వాళ్ళు అన్మ్యూట్ చేసి మీరు యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్. విక్రాంత్, సఫీనా, సుధీర్, ప్లీజ్ గో హెడ్. సుధీర్, ఎం సుధీర్. సో ఎం సుధీర్ అన్మ్యూట్ చేయండి. హలో సార్. సో విక్రాంత్, మీ డౌట్ ఏంటి అడగండి, సార్ చెప్తారు. ఓకే. I want to become an civil servant. Okay. So, which stream is better to get a fast job in civils? Okay, very good, Vikrant. చాలా వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. లైక్ మనకి సతీష్ చంద్ర గారు చెప్పినట్లు ఏంటంటే, తను ఇంజనీరింగ్ చదువుకొని ఆ తర్వాత సివిల్ సర్వెంట్ అయ్యారు. ఆ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఏంటంటే ప్రాక్టికల్గా ఎక్కడ అప్లై చేయలేదు కూడా అని చెప్పారు సార్. సో వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ సిన్స్ యూ హ్యావ్ ఏ సివిల్ సర్వీస్ ఇస్ యువర్ గోల్, యూ టేక్ ఎనీ కోర్స్ విచ్ కెన్ టేక్ యూ టు దాట్. అంటే ఇప్పుడు మనకి విఐటి ఏపీ స్కూల్లో బిఏ సివిల్ సర్వీస్ అనే కోర్స్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం. బిఏ సివిల్ సర్వీస్ విత్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని చెప్పేసి విఐటి ఏపీ స్కూల్లో విఐటి వాళ్ళు తర్వాత ఐఏఎస్ కోచింగ్ అకాడమీ 3 years డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా నువ్వు జాయిన్ అవ్వచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, 5 years ఎల్ఎల్బి, నువ్వు బిఏఎల్ఎల్బి జాయిన్ అయ్యి 5 years ఎల్ఎల్బి బిఏఎల్ఎల్బి చేసి ఆ తర్వాత కూడా నువ్వు జాయిన్ అవ్వచ్చు, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ కోర్సెస్ అన్ని నీకు ఏదైతే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ నీకు స్ట్రాంగ్ గా ఫౌండేషన్ ఇస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే బిఏఎల్ఎల్బి చదవటం వల్ల నువ్వు ఇన్ కేస్ సివిల్ సర్వీస్ లో సక్సెస్ కాలేకపోతే నీకు బ్యాక్ ఎండ్ ఆప్షన్ ఉంటుంది, వెదర్ యూ కెన్ బికమ్ ఏ లాయర్ ఆర్ ఏ జడ్జ్ ఆర్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ సర్వీస్, అట్లా చూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు బీబీఏ చదువుకున్నారు అనుకోండి, బీబీఏ చదువుకున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. బట్ నీకు బీబీఏ చదవటం వల్ల ఏమవుతుందంటే ఒక బ్యాక్ అండ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అనేది ఉంటుంది ఇన్ కేసు సివిల్ సర్వీస్ మనం సెలెక్ట్ కాలేకపోతే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు సివిల్ సర్వీసు more than 7 lakh people are applying for the civil service examination. దానికి ఓన్లీ మనకి 1200 జాబ్స్ నుంచి 1300 జాబ్స్ వరకు మాత్రమే ఉంటాయి. దాంట్లో మహా అయితే 200 జాబ్లు ఐఏఎస్ ఐపీఎస్ ఉంటాయి. దానికి ప్రిపేర్ అవ్వాలంటే చాలా హైలీ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటేనే తప్ప, ఒక 2 years చదివితేనే తప్ప నువ్వు గెట్ ఆన్ అవడం కష్టం. కాబట్టి ఏంటంటే ఏ కోర్సు చూస్ చేసుకున్నా కానీ నీకు కమిట్మెంట్ ఉంటే యూ కెన్ బికమ్ సివిల్ సర్వెంట్. సార్, సారీ ఫర్ ఇంటరప్షన్. చెప్పమ్మా. But I think engineering has more jobs when compared to LLB or BBA. It's not like that. Every field has its own charm. నీకు ఇంజనీరింగ్ లో ఎన్నైతే జాబులు ఉన్నాయో ఈ రోజు లాలో కూడా అదే జాబులు ఉన్నాయి. తర్వాత రెండోది బీబీఏ కూడా అన్ని జాబులు ఉన్నాయి. ఇప్పుడు మేడం చెప్పారు మీకు బీబీఏలో దాదాపు కొన్ని వేల లక్షల జాబులు ఉన్నాయి, కానీ మనకు తెలియదు అవి. నువ్వు చదువుకుంటే 3 years బీబీఏ నీకు చక్కగా వాళ్ళు చెప్తారు ఎక్కడెక్కడ నీకు ఆపర్చునిటీ ఉన్నాయి. ఇప్పుడు మనకేంటంటే మన ఇంటి పక్క ఫ్రెండో మన కజినో ఎవరు ఇంజనీరింగ్ చదివి జాబ్ వచ్చింది కాబట్టి అవే జాబులు అనుకుంటున్నాం. కాకుండా నువ్వు లా చదివితే ఈరోజు ఒకటే చెప్పాను, లా చదివిన వాళ్ళకి ఏంటంటే ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ చాలా కోకోలలు అనమాట. మేడం చెప్పారు కదా, ఇప్పుడు కొన్ని వేల జాబులు బీబీఏలో ఉన్నాయి. అవన్నీ చేయడానికి ఏంటంటే లీగల్ అగ్రిమెంట్స్ కావాలి, లాయర్స్ అవసరం. ఈ దేశంలో మనకు లాయర్స్ చాలా తక్కువ ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే అట్లా కంపేర్ చేసుకోకూడదు. జాబులు ప్రతి ఒక్క ఫీల్డ్ కొన్ని, నువ్వు ఎట్లా ఆలోచిస్తావు అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ. రైట్ విక్రాంత్. నెక్స్ట్ స్టూడెంట్ సఫీనా. సఫీనా, మీ క్వశ్చన్ అడగండి.
Hello sir, good morning. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. Good afternoon sir. చెప్పమ్మా. Sir, I want to study BSc Home Science sir. Hmm. Can you please tell me where are the colleges, fee structure? ఫీ స్ట్రక్చర్ అయితే నేను చెప్పలేను కానమ్మా, బిఎస్సి హోమ్ సైన్సెస్ అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజెస్ లో ఆఫర్ చేయడం జరుగుతున్నాయి. ప్రతి ఒక్క కాలేజెస్ లో ఉన్నాయి. మీరేంటంటే బ్రోషర్ చూసుకొని ఆ కాలేజీలకు అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. Sir, ప్రతి entrance? కాలేజెస్ లో ఉన్నాయి. దానికి సపరేట్ ఎంట్రన్స్ ఉంటుందమ్మా. ప్రతి కాలేజ్ వాళ్ళు ఏంటంటే కొన్ని కాలేజెస్ ఎంట్రన్స్ లేకుండా కండక్ట్ చేస్తాయి, కొన్ని కాలేజెస్ ఎంట్రన్స్ తో పాటు కండక్ట్ చేస్తాయి. అవి మేము విఐటీలో ఆఫర్ చేయట్లేదు. హోమ్ సైన్సెస్ వేరే యూనివర్సిటీస్ లో ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు అవన్నీ. Thank you sir. రైట్ సార్. అనదర్ స్టూడెంట్ సుష్మిత. సుష్మిత, మీ క్వశ్చన్ అడగండి. Hello. చెప్పమ్మా సుష్మిత. Hello, sir. I'm studying MPC. Now, నాకేమో సిఎస్సి చేయాలని, కానీ మా ఇంట్లో వాళ్ళు సిఎస్సికి పెద్ద లైఫ్ ఉండదు, 30-40 ఇయర్స్ తర్వాత చేయలేరు. సో త్రిబుల్ కానీ ఈసీఈ కానీ చేస్తే గవర్నమెంట్ సెక్టార్ వైపు ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? అది అది చాలా అంటే అండర్స్టాండింగ్. ఒక సిఎస్సికి జాబ్స్ లేవు, వేరే వాటికి ఉన్నాయి అనుకోవటం మనకి తెలియదు కాబట్టి మనం అట్లా అనుకున్నాం. ప్రతి జాబ్కి, ప్రతి కోర్సుకి ఈరోజు జాబులు ఉన్నాయమ్మా. ఈరోజు మన రామకృష్ణ గారు చెప్పారు, స్కిల్ బేస్డ్ కోర్సెస్ మనకి ఈ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కానీ ఈ స్కిల్ బేస్డ్ కోర్సెస్కి చాలా ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతుంది. మీరు సిఎస్సి చేసినా, ఈసీఈ చేసినా, ఏ కోర్సు చేసినా కానీ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే నిరభ్యంతరంగా ఏ కోర్స్ చదువుకోవాలనుకుంటున్నారో అది చదువుకోండి. మా విఐటి ఏపీలో కంప్యూటర్ సైన్స్కి మహా డిమాండ్ ఉంది. ఎందుకంటే దాదాపు 1000 మంది స్టూడెంట్స్ ఒక కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవుతారు. సో కాబట్టి ఏంటంటే నిరభ్యంతరంగా మీరు చదువుకోవచ్చు, ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. అనదర్ స్టూడెంట్ శ్రవణ్. శ్రవణ్, మీ క్వశ్చన్ అడగండి. సార్ నాది చెప్పండి. మ్యూట్ అయిపోయింది శ్రవణ్. వేరే శ్రవణ్, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్ అడగండి. sir, I want to become an astrophysicist sir. How to become, what is the structure and what is the qualification, rank of the qualification? వెరీ గుడ్. చాలా మంచి ఫీల్డ్ ఆస్ట్రోఫిజిక్స్. మనకి ఇంటర్మీడియట్ తర్వాత బిఎస్సి ఫిజిక్స్ కనుక మనం స్పెషలైజ్ చేసుకుంటే దాంట్లో స్పెషలైజేషన్స్ ఉంటాయమ్మా. ఆస్ట్రోఫిజిక్స్ మీద విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో మాకు స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్ అని ఉంది. దాంట్లో నిరభ్యంతరంగా నువ్వేంటంటే బిఎస్సి ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకొని తర్వాత ఎంఎస్సి ఫిజిక్స్ స్పెషలైజ్ చేసుకొని ఆస్ట్రోఫిజిక్స్ అవ్వచ్చు, నువ్వు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి కోర్స్ అది, మంచి ఆపర్చునిటీస్. నువ్వు స్పేస్ సైంటిస్ట్ కూడా అవ్వచ్చు ఆస్ట్రోఫిజిక్స్ నేర్చుకొని. అదే నా గోల్ సార్. అది వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అవుతావు తప్పకుండా, జాయిన్ అవ్వమ్మా. ఓకే సార్. సార్ నెక్స్ట్ స్టూడెంట్ మోహన్ రెడ్డి. సార్ మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మోహన్ రెడ్డి గారు, చెప్పండి. సార్ నేను ఇప్పుడు ప్రస్తుతం బిఏ ఎల్ఎల్బి థర్డ్ ఇయర్ చదువుతున్నాను సార్. నాకు కార్పొరేట్ సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ సార్. అంటే ఇప్పుడు 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చా, లేకుంటే ఎల్ఎల్ఎం కార్పొరేట్ లా చేసి వెళ్తే బాగుంటుందా అని. నువ్వు ఫస్ట్ ఎక్కడ చదువుతున్నా నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మీరు ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. ఆంధ్ర యూనివర్సిటీ. వెరీ గుడ్. అక్కడ మనకేంటంటే లాలో స్పెషలైజేషన్ చేయడానికి అవకాశం లేదు ఆంధ్ర యూనివర్సిటీలో. కాబట్టి ఎల్ఎల్బి 5 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఎల్ఎల్ఎం కోర్సు మీరు కమర్షియల్ లా కానీ, బిజినెస్ లా కానీ, కార్పొరేట్ లా కానీ ఎల్ఎల్ఎం చదువుకొని మీరు కార్పొరేట్ లా, బిజినెస్ లా వీటిలో స్పెషలైజేషన్ సాధించవచ్చు. ఎల్ఎల్ఎం కంపల్సరీ చేయాలి మీరు. లేదు నాకు ఎల్ఎల్ఎం ఇంట్రెస్ట్ లేదు, ప్రాక్టీస్ చేసుకుంటానంటే ఎవరైతే ఈ కమర్షియల్ లా, కార్పొరేట్ లా ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని మీరు ఎక్స్పర్ట్ అవ్వచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ స్టూడెంట్ కూడా ఉన్నారు, జ్ఞానశ్రీ. జ్ఞానశ్రీ గారు మాట్లాడండి. హలో చెప్పండి జ్ఞానశ్రీ, మీ డౌట్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈ పాండమిక్ టైంలో హోటల్ మేనేజ్మెంట్ అనేది బాగుంటుందా?
మా పాండమిక్ అనేది మనకి చాలా టెంపరీ అమ్మ. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇది ఇంకొక సంవత్సరం ఎక్స్టెండ్ అయింది, కానీ హాస్పిటాలిటీ ఫీల్డ్ అనేది చాలా మంచి రంగం. మీరు హోటల్ మేనేజ్మెంట్ చేయటం వల్ల చాలా మంచి కోర్సెస్ ఉంటాయి. మనం వేరియస్ టేస్ట్లను కానీ, తర్వాత హాస్పిటాలిటీ రంగం, టూరిజం రంగంలో కానీ మనం చేయడానికి చాలా బాగుంటుంది. మీరు చూస్ చేసుకోవచ్చు. పాండమిక్ ని దృష్టిలో పెట్టుకొని కోర్సులు డిజైన్ చేసుకోకూడదు. ఎందుకంటే పాండమిక్ అనేది మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఒక ప్రాబ్లం, అది దాన్ని సాల్వ్ చేసుకుంటాము, ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది. మనం ఎప్పటి నుంచి 5 years డౌన్ ద లైన్ ఆలోచించుకుంటాం కాబట్టి ఒక మంచి ఫీల్డ్ మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే సార్. సార్ హోటల్ మేనేజ్మెంట్ కి ఏ స్కిల్స్ ఉండాలి సార్? చెప్పాను కదమ్మా, ఫస్ట్ ఏంటంటే మనకి లాంగ్వేజ్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ప్రతి ఒక్క కొత్త విషయాన్ని నేర్చుకోవాలని ఒక జిజ్ఞాస, అంటే ఇంక్విజిటివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంక్విజిటివ్నెస్ ఉంటే మాత్రం డెఫినెట్ గా నువ్వు నేర్చుకోవచ్చు అమ్మా, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ స్టూడెంట్ రైట్ జ్ఞానశ్రీ. నెక్స్ట్ స్టూడెంట్ శ్రీజ మాట్లాడండి, మీ డౌట్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బీయింగ్ బైపీసీ స్టూడెంట్ నాకు ఒక బెస్ట్ కెరీర్ ఆప్షన్ కావాలి అదర్ దాన్ మెడిసిన్ అండ్ ఫార్మసీ. ఓకే, వెరీ గుడ్. బైపీసీ స్టూడెంట్స్ కి ఫస్ట్ మెడిసిన్ ఫార్మసీ వద్దు అనుకుంటే మనం ఏంటంటే బీఎస్సీ ఎంఎస్సీ చేసుకుని రీసెర్చ్లో వెళ్తే, ఈ రోజు మన పాండమిక్ లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాంట్లో రీసెర్చ్ చేసుకుంటానికి ఒక మంచి ఫీల్డ్ అమ్మా ఇది. ఒకటి. రెండు, లేదు అనుకుంటే నువ్వు నెక్స్ట్ కెరీర్ ఆప్షన్ ఏంటంటే మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఉషా మ్యామ్ చెప్పారు మీకు, ఏ స్టూడెంట్ అయినా సరే మేనేజ్మెంట్ ఎలిజిబుల్ ఉంటారు, మీరు నేర్చుకోవచ్చు. రెండోది. మూడోది, బిఏఎల్ఎల్బి బీబీఏఎల్ఎల్బి 5 years కోర్స్ నేర్చుకుంటే మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ బిఏ బీబీఎల్ఎల్బితో నువ్వు ఎటువంటి ఫీల్డ్లోకైనా వెళ్ళొచ్చు. మీరు లాయర్లు అవుతారా, బ్యాంక్ మేనేజర్స్ అవుతారా, లేదంటే సివిల్ సర్వెంట్స్ అవుతారా అనేది మీ యొక్క టేస్ట్ మీద, మీ యొక్క లైఫ్ గోల్, కెరియర్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఒక గోల్ పెట్టుకున్నారనుకో, ఏ ఫీల్డ్ అయినా కానీ మీరు తీసుకోవచ్చు. అసలు ఈ బైపీసీ తర్వాత మీరు ఏ కోర్సు తీసుకున్నా కానీ మీరు ఫస్ట్ ఏంటంటే మీరు ఏం అవ్వాలనుకున్నారు అది జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ వైపు ప్రయాణం చేయడం కోసం మీరు ఏంటంటే కరెక్ట్గా కోర్సు చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. సార్, ఈ ఇయర్లో నీట్ 1 time అటెంప్ట్ ఆర్ ఇంకా చాలా సార్లు రాయొచ్చా? లేదమ్మా, ఇది ఈ సంవత్సరం ఒక్కసారే పెడుతున్నారు, ఇయర్కి 2 సార్లు పెట్టట్లేదు నీటు. అది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కొంచెం వెబ్సైట్స్ అవి చూడండి అమ్మా. అది సార్, బీబీఏలో సైన్స్ స్ట్రీమ్ కూడా ఉందా? సైన్స్ స్ట్రీమ్ ఉండదమ్మా నీకు. బీబీఏలో మా మేడం చెప్పారు కదా స్టెమ్ కోర్సెస్ అని, సైన్స్, టెక్నాలజీ, తర్వాత ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సెస్ అని ఆఫర్ చేస్తారనమాట. సో నో ప్రాబ్లం. But no specialization in science, but you can. Srija, where does your interest lie? What are your skills? What is your dream? You tell me what you want to. What interests you, excites you? Tell me, Srija. I just want to research on something like in science. Okay, then you will have to go for, you can approach a physical sciences department, chemistry, physics. You're offering science-based courses, data science courses. So maybe that would be the better option for you. విఐటీలో మంచి కోర్సెస్ ఆఫర్ చేస్తాము. కెమిస్ట్రీ, ఫిజిక్స్ నువ్వు రీసెర్చర్గా సెటిల్ అవ్వచ్చు. లేదు బయాలజీ, జువాలజీ చదువుకోవాలనుకుంటే నువ్వు చదువుకొని చేసుకోవచ్చు. కానీ మా విఐటీలో మాత్రం మంచి డిపార్ట్మెంట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కొన్ని మీరు అప్లై చేయొచ్చు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ స్టూడెంట్ అలేఖ్య, ఆస్క్ యువర్ క్వశ్చన్. హలో అలేఖ్య. Hello? Alekhya, are you there? Maybe next speaker. Okay, next student. 1 second, sir. Okay. So next student Rohit, Mr. Rohit, ask your question. మీ క్వశ్చన్ అడగండి. అన్మ్యూట్ చేసి మీ క్వశ్చన్ అడగండి రోహిత్. అన్మ్యూట్ చేయాలి బాబా. వెరీ గుడ్. వినిపించట్లేదమ్మా రోహిత్. రైట్. నెక్స్ట్ స్టూడెంట్ హర్షిత చౌదరి. హర్షిత మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి. హలో మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్.
గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ హర్షిత. ఇప్పుడు సిఎస్సి బెటర్ అంటారని ఏ బెటర్ అండి అసలు కంప్యూటర్ కోర్సెస్కి వచ్చేసరికి? కంప్యూటర్ కోర్స్ అది నీ ఇంట్రెస్ట్ అమ్మా. ఫస్ట్ నువ్వు ఏం చేయాలనుకున్నావు, ఏం అవ్వాలనుకున్నావు ఆఫ్టర్ స్టడీస్, దాని మీద ఒక గోల్ పెట్టుకొని నువ్వు కోర్స్ చూస్ చేసుకోవాలి. అంటే ఫ్యూచర్ స్కోప్ దేనికి ఎక్కువ ఉంటుంది అని చెప్పండి. అన్నిటికీ ఉన్నాయండి ఈ రోజు. You're approaching it in the wrong way. You're doing a reverse engineering. Don't do it. Don't look at salary package and opportunities. Look at your interest first. Otherwise, you are wedded to it for a lifetime, right? So unless you are going to like it, you will, salary alone will not make your life happy, right? There's enough opportunity in every field. And only when you're talented, you will be getting it. Even if opportunities are there and you are not having the talent, you cannot shine. So keep these factors in mind. Choose a field that interests you, where you have your talent. ప్రతి ఫీల్డ్ కి ఆపర్చునిటీస్ ఉన్నాయమ్మ ఈ రోజు. మనకేంటంటే అవకాశాలు తెలియదు కాబట్టి, ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం కంప్యూటర్స్ అని జపం చేస్తాం. కానీ ప్రతి ఒక్క ఫీల్డ్ ఈ రోజు ఒక లాయర్ ఈ రోజు 24 లక్షలు సంవత్సరానికి సంపాదిస్తున్నారంటే మీరు నమ్మగలరా? ఒక లాయర్ అంటే ఒక స్టూడెంట్ ఎల్ఎల్బి చేసిన తర్వాత. ఎస్ మీరు చెప్పింది రైట్ సార్. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ కూడా ఉన్నారు, కిరణ్ కుమార్. కిరణ్ కుమార్, మీ క్వశ్చన్ అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో సార్. సో కిరణ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అడగండి, మీ క్వశ్చన్ అడగండి కిరణ్ కుమార్. హలో సార్. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ కాకుండా ఇంకేదైనా స్ట్రీమ్స్ లోకి వెళ్ళడానికి బెస్ట్ ఆపర్చునిటీ చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ లో సిఎస్సి ఇవి కాకుండా అసలు మళ్ళీ అడగండి మీ క్వశ్చన్ మళ్ళీ అడగండి. హలో సార్. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాకుండా ఇంకేమైనా స్ట్రీమ్స్ ఉన్నాయా వెళ్ళడానికి? కెరీర్ ఆప్షన్ గా బెస్ట్ ఏం దొరుకుతుందా మనకి? See, something that is very close to BTech is BBA in digital marketing or business analytics. You'll be learning Python. You'll be learning a whole lot of computing softwares, coding, a lot of things, machine learning, artificial intelligence. So that is also another stream you can look up to. So, okay, and madam, there is immense opportunities there. Okay, madam. Your voice madam, is but ఇప్పుడు మనకి ఎంసెట్. హలో. yes Sudev. మనకి ఇప్పుడు ఎంసెట్ కాలేజెస్ బెస్టా యూనివర్సిటీస్ బెస్టా ఇంజనీరింగ్ తీసుకుంటే ఒకవేళ? See, VIT University is certainly number 1 in terms of private university. You can check out the rankings. Even in QS rankings, we are ranking. Globally also we are coming in top 200 universities. So certainly VIT AP, in terms of placements also, VIT University is by far the best. Even during the pandemic, the placement record is, terrific. So that is one thing you can consider. And just don't look at the salary package. Even a housewife can do a digital marketing program. She can start a cloud kitchen and she can make 50,000 to 60,000 rupees. It all depends on how passionate you are, how talented you are. That's what it all boils down to that. మేడం ఫీజ్ yes యాన్యువల్ ఫీజ్ ఎంత ఉంటుంది మేడం? Annual fee, it is 2,75,000 per annum, but we are offering a lot of scholarships. If you are a talented student and if you do well in the interview, if you have scored good marks in 10th or 11th, whichever is higher, we will take that score, and then we are giving scholarships. So we have 6 tiers of scholarships. Madam, so you will mains percentage and consider. See, sorry, the fee will range anywhere between 50,000 to 2 lakhs after scholarships. That depends on how well you perform in the interview and what your marks are in your test. For any course, madam? For any course, madam? For any course, madam? He's asking I'm talking about the BBA program. No, see, this webinar basically is for you to understand the BBA programs that we offer and BL programs that we offer. So we are area experts in these two fields. So we then want to do CSC, madam. Okay. We want to do I will not be able to answer that question right away. CSC అంటే మా యూనివర్సిటీ వెబ్సైట్ కి వెళ్ళి బ్రోషర్స్ ఉన్నాయి. ఫీ ఎంత ఫీ ప్రిస్క్రైబ్ చేశారో అంత మీకు అది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది.
మీరు kindly log on to vitap.ac.in. 20th is the last date for applying for any courses. 20 and 21st of the May. Please log on to that website. Okay? Sir. Right, Sir. Kumar. Sir. Another student, Anish, మీ క్వశ్చన్ అడగండి. Namaste, ma'am. Namaste, Babu. Sir, I am interested in studying mechanical energy. Mechanical engineering. Yeah, అడగండి. Mechanical engineering. So even when I consult any of the elders I have come across, they are telling that it's a core subject. It's like a burden to you to study. Why is that so, sir? I want a detailed analysis about that. Why it is called as a burden to study, or why is it a hard subject to study? బాబు, ఏ కోర్స్ కూడా హార్డ్ కాదు. ఇప్పుడు విద్యార్థి అన్న తర్వాత, స్టూడెంట్స్ అన్న తర్వాత, యూ హ్యావ్ టు స్పెండ్ ఎంటైర్ యువర్ టైమ్ ఫర్ స్టడీస్. నో కోర్స్ ఇస్ డిఫికల్ట్, ఓన్లీ మ్యాటర్ ఇస్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే సార్. అంటే మనం ఎవరు పెద్దవాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని కాదు. ఇప్పుడు నేను చెప్పినట్టు లా చదివితే బాగుంటుంది, వేరే వాళ్ళు చెప్తారు బాగుంటుంది, ఇట్లా కాదు. నువ్వు డిసైడ్ చేసుకో. ఏ కోర్స్ అయినా సరే నువ్వు కూర్చొని చదవాలి. రోజుకి 12 గంటలు కూర్చొని చదవాలి. చదవకుండా మాత్రం ఈజీగా వచ్చేది మాత్రం అనుకోవద్దు దయచేసి. లాస్ట్ మనకి 3 కాలర్స్ ఉన్నారు. సో అనదర్ స్టూడెంట్ హేమంత్ మీ క్వశ్చన్ అడగండి. హలో హేమంత్, అన్మ్యూట్ చేసి మీ క్వశ్చన్ అడగండి. అన్మ్యూట్ చేయండి ఫస్ట్. మనకు టైం కూడా పెద్దగా లేదు. సో హేమంత్, మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, అన్మ్యూట్ చేసి మీ క్వశ్చన్ అడగండి. సో రైట్, నెక్స్ట్ స్టూడెంట్ కళాంజలి మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి. హలో కళాంజలి. హలో మ్యామ్. డౌట్ అడగండి, మీ డౌట్ అడగండి. నేను బైపీసీ చదువుతున్నాను ఇప్పుడు. నేను బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ తీసుకుందాం అనుకున్నా, కానీ అది ఐపీ మార్క్స్ బేస్డ్ తీసుకుంటే జాయిన్ అవ్వడం బెటరా, లేదా ఎంసెట్ రాసి అందులో ర్యాంక్ బేస్డ్ వెళ్ళడం బెటరా మ్యామ్? అది మాకు అంత పెద్దగా అవగాహన లేదమ్మా ఆ కోర్సుల్లో, ఎందుకంటే మేము విఐటిఏపీలో ఆఫర్ చేయట్లేదు. కాబట్టి ఇంకా వేరే ఏదైనా సోర్స్ ఉంటే దాని ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ కళాంజలి. నెక్స్ట్ స్టూడెంట్ మమత, మీ క్వశ్చన్ అడగండి. అన్మ్యూట్ చేసి మీ క్వశ్చన్ అడగండి. హలో మ్యామ్. చెప్పమ్మా. ఎస్, మీ డౌట్ అడగండి. I want to become a journalist, ma'am. So what are the colleges in Hyderabad and the courses? Can you please tell, ma'am? You will have to study mass media. మేము విఐటిఏపీలో జర్నలిజం కోర్సెస్ ఆఫర్ చేయట్లేదు, కానీ మీరు మాస్ మీడియా కోర్సెస్ ముందు ఏదన్నా బేసిక్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మీరు చదివిన తర్వాత మాస్ మీడియాలో కోర్సెస్ చేసుకుంటే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. కానీ మేము విఐటిఏపీలో ఆ కోర్సెస్ లేవమ్మా, అందుకని మేము మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము దాని మీద. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ పార్టిసిపెంట్స్. అలాగే బెనర్జీ సార్ అండ్ ఉషా శేషాద్రి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ని ఇంతసేపు స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇలాంటి యూస్ఫుల్ ఉన్న ఎన్నో వెబినార్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఆల్. Thank you very much. Thank you, everybody. Thank you all, and all the best to all of you. Good luck to all of you. Bye.